మహారాజా, మీకు బాగా తెలుసు కదా మహారాజా, మేము మహేశ్వరుడి ధ్యానంలో ఉంటే అప్పుడింకా దేని మీద ధ్యాస ఉండదు మాకు. మొన్న అదే అయింది. మహేశ్వరుని జపిస్తూ అలా నడుస్తూ ఉన్నాం. గమనించనే లేదు. మా ముందు ఒక పెద్ద గొయ్యుందని ఢామ్మని గోతిలో పడిపోయాం. అలా పడిపోయామన్న మాటే కాని ఆ పరిస్థితిలో కూడా మహారాజా, అంత పెద్ద గోతిలో పడిపోయినా సరే మేము మహేశ్వరుడి జపాన్ని మాత్రం ఆపలేదు. ఆ జపం అలాగే కొనసాగుతూనే ఉంది. అద్భుతం, అత్యద్భుతం. విజయనగర సామ్రాజ్యం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీలాంటి శివభక్తుడు ఎంత వెతికినా దొరకడు. మీలాంటి ధర్మాధికారి గురించి విజయనగర ఆస్థానం... క్షమించాలి. మీలాంటి శివభక్తుడు, మీలాంటి ధర్మాధికారి ఈ ఆస్థానానికి శోభాయమానం. మీ స్థానం ఎవ్వరూ తీసుకోలేరు. తాతాచార్యుల వారు, శ్రీకృష్ణదేవరాయల వారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా సమస్త విజయనగర రాజ్యానికి గర్వకారణం కానున్న ఒకానొక వ్యక్తి ఇంకా అజ్ఞాతంగానే ఉన్నాడు. అతను త్వరలో ఈ దర్బారుకు విచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారిని తాతాచార్యుడు లాంటి ఆంతరంగిక శత్రువుల నుంచి కాపాడడమే కాదు, విజయనగర సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్న బాహ్య అజ్ఞాత శత్రువుల నుండి కూడా రక్షించనున్నాడు. ఆ గది పల్లకి సిద్ధమైంది. ఎదుగో చూడమని నాకు కోపం తెప్పించుకో. ఈ పల్లకిలో నేనే కూర్చొని వెళ్ళాలి. లేదు, నేను వెళ్ళాలి. లేదు, నేనే వెళ్ళాలి. పల్లకి సిద్ధమైందా? సిద్ధంగా ఉండండి. దయచేయండి. ఎక్కడికి నాయనా? విజయనగరానికి వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళాలట? నన్ను విజయనగరంలో చూసి మీ గురువు తాతాచార్యులు ఉబ్బి తప్పిపోతారు. ఏ, నీ పేరేమన్నా ధనమా? కాదే, మా గురువు గారు కేవలం ధనాన్ని చూసి అలా ఉబ్బి తప్పిపోతారు. చూడండి బాబు, నాకు విజయనగరానికి వెళ్ళాలని మోజేమీ లేదు. కానీ మీ గురువు గారు స్వయంగా నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించారు కాబట్టి నేను వెళ్దాం అనుకున్నాను అంతే. లేదంటే నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఏమంత అవసరం చెప్పండి. గురువు గారు ఆహ్వానించారా? ఎప్పుడు ఆహ్వానించారు? అప్పుడే మర్చిపోయావా? గుర్తు చేసుకో. ఎప్పుడు ఆహ్వానించారు? సవాలు విసురుతున్నాం మేము నీకు ధైర్యం ఉంటే విజయనగరంలో ప్రవేశించి చూపించు. రా అక్కడికి. ఎలా స్వాగతిస్తాడో చూడు ఈ తాతాచార్యుడు నీలాంటి ఉద్దండవాదిని. గుర్తొచ్చిందిగా. విజయనగరంలో ప్రవేశించి చూపించు. రా అక్కడికి. ఎవరన్నారలా?